భూ కబ్జాలు అంటున్నాడు కదా, భూ కబ్జాలు లేదు, ఆయన కేసు మలుపు తిప్పడానికి భూ కబ్జాలు అంటున్నాడు, అక్రమ సంబంధాలు అంటున్నాడు. ఆయన ఏమైనా కెమెరా పెట్టిండా వాళ్ళ ఇంటికాడ అక్రమ సంబంధాలు ఆడేస్తున్నారని? ఆయన ఎటువంటి వాడు? లక్ష్మీపల్లి మొత్తం మండలం మొత్తం తెలుసు, లక్ష్మీపల్లి ఒక్కటే కాదు మండలం మొత్తం తెలుసు. అటువంటి మంచి మీద ఆయన వయసు ఏంది, ఆయన విజ్ఞత ఏంది, ఆయన పదవి ఏంది, దానికి ఏ విధంగా వాల్యూ లేకుండా ఆయన దిగజారి అక్రమ సంబంధాలు అంటాడు, భూ కబ్జాలు అంటాడు. ఆయన విజ్ఞత ఏంటిది? ఒక మంత్రి పదవి. ఆయన ఆ మాట అనొచ్చునా? ఆయననే తెలుస్తుంది హత్యకి వెనుక కారణం ఎవరున్నారు. ఆయన ఇంట్లోనే నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టిండు. కృష్ణప్రసాద్ మీద, వాళ్ళ తమ్ముని మీద, కీలకమైన మనిషి అంటే కృష్ణారావు అని వాళ్ళ నాయన కంప్లైంట్ ఇస్తే వాళ్ళ ఇంట్లోనే ప్రెస్ మీటింగ్ పెట్టిండు. అంటే వాళ్ళని కనీసం ఇంట్రాగేషన్ కూడా చేయలేదు మాకు తెలిసినంత వరకు. మా వాళ్ళని తొలగపోయి మిమ్మల్ని తంతాము, కొడతాము, ఒకటే వర్గం అన్నప్పుడు రోజుకు 10 సార్లు ఫోన్ చేసి మాట్లాడుకుంటాము, 10 సార్లు కలుస్తాం. మీరు ఎందుకు కలిసిండ్రు, ఎందుకు ఫోన్లు చేసిండ్రని మా వాళ్ళని తోలుకపోయి కొడతామని బెదిరిస్తున్నారు. అందుకే అక్కడ ఉన్న పోలీసుల మీద నమ్మకం లేకనే ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. దానివలన మీ మీడియా కూడా నిజాలు బయటికి తేండి. కృష్ణారావుని కూడా ఇంతటితో ఆగాలని చెప్తున్నాం. ఎందుకంటే ఆయనను నరకడం వలన మాకు కూడా భయంగానే ఉంది. మాకే కాదు, కార్యకర్తలు కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్లే పరిస్థితిలో లేరు. ఎందుకంటే అంత ఘోరంగా నరికిండ్రు. ఆయన గెలిచినప్పటి నుండి ఊర్లో పంచాయతీ, ప్రతి ఊర్లో పంచాయతీ ఉంది. పోలీసులు ఆడ ఉన్న ఎస్ఐ పనిచేయడం లేదు. ఎందుకు కొట్లాడాలా వాళ్ళతోనే, ఎందుకు తనలు తినాలని ఎవరి పని వాళ్ళు చేసుకొని సాయంత్రం 5 గంటలకు ఇల్లు చేస్తున్నారు. ఆ పరిస్థితి వచ్చింది. ఆయన గెలవడానికి కారణం కూడా ఒక రెడ్డి సామాజిక వర్గం అని మా రెడ్లు కొంతమంది రేవంత్ రెడ్డిని చూసి ఓట్లేసిండు, ఆయన చూసి ఓట్లేయలేదు. బీసీలు కూడా రేవంత్ రెడ్డి ఈయనది ఒకసారి చూద్దామని ఓట్లేసిండ్రు. ఇప్పుడు బాధపడుతున్నారు. ఆయన అనుకుంటున్నారు నేను నీతిపరుని, చాలా మంచోని, నాకు ఓట్లు అనేవి. అదంతా ఉత్తరే. పార్టీ పక్కన నిలవడమను. అందుకు ఆయనకు తగిన బుద్ధి చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒకటే వినతి చేస్తున్నా, ఇట్లా మళ్ళీ గొంతు నరకడాలు రాకూడదు. ఇంతకుముందు కేసీఆర్ పాలన బతికినంత కాలము నేను చూడలేను అన్నాడు మా ముందరనే. అంత మంచి కేసీఆర్ అన్నాడు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయినాక పూటకో మాట ప్లేటుకో పాట. ఏంది అయినది? పూటకో మాట ప్లేటుకో, ఒక ప్లేట్ కాడ ఒక మాట, పూటకో మాట. అప్పుడు కేసీఆర్ దేవుడు అనేవాడు, ఇప్పుడు దయ్యం ఎట్టయితాడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత కమలైపోయినా. అందుకు నిజమైన అంతకులు బయటికి రాకుంటే ప్రవీణ్ సార్ గారు అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా సాగుకైనా సిద్ధపడి ధర్నాలు మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో శ్రీధర్ రెడ్డి గారి హత్యకు సంబంధించి స్థానిక పోలీసుల ఇన్వెస్టిగేషన్పై నమ్మకం లేక పూర్తి స్థాయిలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును కానీ లేకుంటే అవసరమైతే కొల్లాపూర్ ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయించాలని చెప్పి మరి కోర్టుతో మరి ఇదో డీజీపీ గారిని కలవడం జరిగింది. శ్రీధర్ రెడ్డి గారు తండ్రి గారు మరి 76 ఏళ్ల వయసులో మరి వారు ఎంత మానసిక శోభకు గురవుతున్నారో ఒకసారి మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా గమనించారు. ఆయన ఒక మాట అన్నాడు, నా కొడుకుపై చేస్తున్న విష ప్రచారానికి ఆయన ఒక సవాల్ విసిరిండు. నా కొడుకు అలాంటి వ్యక్తి అయితే తనకున్న భూమి నేను రాసిస్తా, నీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తావా అని చెప్పి కృష్ణారావు ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నాడంటే మీరు ఒకసారి మీడియా మిత్రులు కూడా ఒకసారి గమనించండి. నేను చెప్తా ఉన్నా, శ్రీధర్ రెడ్డి గారి హత్య ముమ్మాటికి రాజకీయ హత్య. దీని వెనుక ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ముద్దాయిలు బహిరంగంగా ప్రెస్ మీట్లు పెడుతూ విష ప్రచారం చేస్తూ దీన్నంతా ట్రాక్ తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము మరొకసారి డీజీపీ గారిని డిమాండ్ చేసినాం. ఏదైతే సంఘటన జరిగిన రోజు కిర్క్వార్ రెస్పాండ్ అయినటువంటి పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారంటే ఓన్లీ వనపర్తి ఎస్పీ గారు. ఎర్లీ మార్నింగ్ 5:30, 5:40కి ఫోన్ చేస్తే కూడా ఆవిడ రెస్పాండ్ అయ్యారు. కానీ పక్కన ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టరు సంఘటనా స్థలానికి సుమారు 3 గంటలు తీసుకున్నాడు. వనపర్తి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఎస్పీ గారి ఆదేశాలతో పోలీస్ అధికారులు ఇతర అధికారులు వచ్చినా ఆ సబ్ ఇన్స్పెక్టర్ టైంకో అంటే ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి అందరి బలమైన ఆరోపణలు దీని వెనుక ఆ సబ్ ఇన్స్పెక్టర్కు పూర్తిగా తెలుసు అనేది
అక్కడ ఉన్నటువంటి వారు సబ్ ఇన్స్పెక్టర్ పై కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించాలి, హంతకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఇంట్లోకి వచ్చాను ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇంకా ఇది దేనికి పరాకాష్ట ఒకసారి మిత్రులందరూ గమనించాలని చెప్పుకోవడం. థ్యాంక్ యూ. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఆర్ఎస్ నవీన్ కుమార్ వెంకట్ కూడా ట్యాప్ చేయించిందని చెప్పేసి ఉంది సార్. దాని మీద ఏమంటారు మీరు? అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన గట్టిగా నిరాదరించారు, బీఎస్పీ అధ్యక్షులు అన్నారు. దాని మీద ఏమంటారు? మిత్రులారా, నేను మొన్న కూడా ఇదే పాయింట్ దగ్గర నేను చెప్పిన, మన మిత్రులు అడిగినరు ఇదే పాయింట్ మీద. నేను ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా, ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిగా, మరి ముఖ్యంగా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేను ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ చేయను. ఎందుకంటే ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఒకవేళ ఎవరైనా ఈ ఫోన్ ట్యాపింగ్లో తప్పులు, అంటే ఫోన్ ట్యాపింగ్ అనే టెక్నాలజీని కానీ ఆ ప్రొసీజర్ని కానీ వాడుకొని మరి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఉంటే వాళ్ళు తప్పకుండా చట్టపరంగా శిక్షార్హులే. అంతే తప్ప నేను ఒక బాధ్యత గల ఒక సీనియర్ రిటైర్డ్ పోలీస్ అధికారిగా, అదేవిధంగా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా నేను దేశ భద్రతకు సంబంధించిన ఈ వ్యవహారంలో ఎలాంటి కామెంట్ చేయాలని అనుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా తప్పు చేసి ఉంటే తప్పకుండా వాళ్ళను చట్ట ప్రకారంగా శిక్షించాలి, బరాబర్ శిక్షించాలి. అట్ ది సేమ్ టైం దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకండి. దేశ భద్రతకు సంబంధించిన విషయం. అందుకొరకు ఎలాంటి పరిస్థితులు కూడా నేను దీని మీద ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే చెప్పిన కదా ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. దాని మీద నేను ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ చేయను. మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాడు బ్రదర్. నేను చెప్పిన కదా, భద్రత అంటే క్రిమినల్స్, టెర్రరిస్టులు వాళ్ళకి సంబంధించింది. మీరు ఒక రిటైర్డ్ పోలీస్, అంటే పోలీస్ పదవికి రాజీనామా చేసి వచ్చి ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు. మీ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. అంటే ఇక్కడ ఎట్లా చూడాలంటారు సార్? దేశ భద్రత అంటున్నారు, కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు ఈ విషయం పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆ విషయం వాళ్ళకే వదిలేస్తాను నేను. కానీ దీని మీద నేను ఎలాంటి కామెంట్ కూడా చేయను. అదే మళ్ళీ ఒక్క నిమిషం. నేను జడ్పీటీసీ మాట్లాడుతున్నా, స్థానిక జడ్పీటీసీగా మాట్లాడుతున్నా. మొన్న జరిగిన సిరిరెడ్డి హత్యలో వాస్తవంగా ఆ రోజు అన్న అంతవరకు ఎంపీ ఎలక్షన్లో మా ఎమ్మడి 3 రోజులు అంటే నేను, ఎంపీపీ గారు, సీనియర్ గారు తిరగడం జరిగింది. కానీ అంతవరకు కొంచెం భయంగా, నాకు భయం ఉంది అంటే రాజకీయంగా నన్ను ఏమో చేస్తానన్న భయం ఉంది అన్నాడు. అన్న ఎందుకు నువ్వు ఇంత భయపడుతున్నావు అంటే, లేదమ్మా నాకు కొద్దిగా భయమే వస్తుంది, నేనైతే రండి మీ అమ్మని నేను తిరుగుతాని మా ముగ్గురే తిరగడం జరిగింది. కాబట్టి ఈ కేసు ఇంతవరకు 4 రోజులు అవుతున్నా ఇంతవరకు పోలీస్ యంత్రాంగం బయటకు పెట్టకపోవడం మాకు చాలా బాధగా అనిపిస్తుంది. మాకు రేపు భద్రత ఎలా ఉంటుందని మాకు వార్నింగ్లు రావడం జరిగింది. గతంలో జూపల్లి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నా భర్త అయిన చిన్నారెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేసలేని ఒక మాట అనడం జరిగింది. ఎందుకంటే అక్కడ మాకు 116 ఎకరాల ల్యాండ్ విషయంలో గొడవలు జరుగుతున్నప్పుడు దానికి ముందుండి ముందున్నందుకు చేసినందుకు అతను చిన్నారెడ్డి టార్గెట్ పెట్టి మండలంలో ముగ్గురము ప్రధానంగా ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, మేమంతా ప్రధానంగా ఉన్నాం. వీళ్ళ ముగ్గురిని నా సొంత మండలంలో వీళ్ళ ముగ్గురిని అతమారిస్తే నాకు ఎవరు అడ్డు రారు, నా సొంత మండలాన్ని దగ్గర తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కక్షాపూర్తి చేసినాం. మాకు చాలా భయం వేసింది. మన ఎంపీ ఎలక్షన్ లో సారు ఇక ఎస్పీ ప్రవీణ్ సార్ గాని, మా మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ సార్ గాని మేమున్నాము, మీ ధైర్యంగా ఉండండి అమ్మా అని ఒక హామీ ఇవ్వడం జరిగింది. కానీ శ్రీధరన్న ఈ రోజు ఆయన ఇన్ని రోజులైనా ఇంకా అత్తే బయటికి రాకపోతే మాకు చాలా తిరగాలంటే భయపడుతుంది. కానీ ఇలాంటి బెదిరింపులకు మేము భయపడే వాళ్ళం కాదు. ఏదైనా ఇప్పుడు ప్రజలు అందరూ గమనిస్తున్నారు ఎవరు ఏంది అనేది. అది మీరు పోలీస్ యంత్రాంగము కాక మీ ప్రెస్ ఇప్పుడు మీ మీడియా నుంచి ఒక ముందుకు వచ్చి అతను దోషులను బయటికి పెట్టే మీ అందరికీ నా యొక్క విన్నపం చేసుకుంటా. మాకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ದುಡ್ಕೊಂಡು ಒಂದು ಸೆಂಟ ಅಥವಾ ದುಡ್ಕೊಂಡು ಅಡಿಕೆ ಹಾಕ್ತಾನ
పక్కన పోయినప్పుడు ఏం జరిగిందండి? మీరు ఎవరో పేరు రాశారు, వారు ఓట్ పేరు పక్కన పోయినప్పుడు ఏం జరిగిందండి? మీరు ఎవరో పేరు రాశారు, వారు ఓట్ పేరు తీయమన్నారు. వాళ్ళు మాకు చెప్తారు, నీ పార్టీలో కలితే నీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తారు. అవన్నీ మేము కలుపుతాం సార్, పార్టీలో కలిస్తే తీసేస్తాం అని. అంటే ఎవరు పార్టీలో నీ మాకు చెప్తావు నువ్వు.